హాయ్ అండి, వెల్కమ్ టు జీవీబీ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఏప్రిల్ 4 కరెంట్ అఫైర్స్ సంబంధించి వివిధ రకాల న్యూస్ పేపర్స్ క్రోడీకరించి నేను మీకు చెప్తున్న అంశాలండి. ఇక్కడ జీవీబీ అకాడమీ నుంచి మీకు డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలంటే 6304690032కి వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను మీకు పీడిఎఫ్లు అందిస్తాను. డైలీ పీడిఎఫ్స్ ఉంటాయండి. అదేవిధంగా డైలీ కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. మీకు ఎవరికైనా సరే సబ్జెక్ట్ వైజే నేను ఇక్కడ మీకు ప్రిపేర్ చేస్తున్నాను. చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఈరోజు ఏప్రిల్ 4 ఉన్నటువంటి న్యూస్ పేపర్ అంశాలు హైదరాబాదులో లిక్కర్ గురించి, అంటే ఆయుర్వేద మధ్యాహ్నం గురించి బయో లిక్కర్ అండ్ డిస్టిలరీ సంస్థ తయారు చేసింది. అందులో ముఖ్యంగా ఈ యొక్క లిక్కర్ సృష్టికర్త ఎవరంటే డాక్టర్ బి శ్రీనివాస అమర్నాథ్ గారు. మరి ఇందులో మూలికలు కావచ్చు ఏమన్నా ఇది క్లియర్గా మీకు ఇచ్చానండి, చదువుకోవచ్చు మీరు. అదే కూడా కోళ్ళ వ్యర్థాలతో బయోప్లాస్టిక్ కూడా తయారు చేస్తున్నారండి. హైదరాబాద్లోని ఐఐటిసి వారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద కెమికల్ టెక్నాలజీ వారు కృషి చేస్తున్నారన్నమాట. గతంలో వీళ్ళు వ్యవసాయ వ్యర్థాలతో కూడా బయోపాలిమర్ తయారు చేస్తారు. అదే కోవ కింద ఇప్పుడు కోడి ఏకలు కోడి బొచ్చుతో బయోప్లాస్టిక్ని తయారు చేస్తున్నారనమాట. ఎందుకు వస్తారు ఇవి అంటే మెడికల్ కావచ్చు, ఆటోమొబైల్స్, ప్యాకేజింగ్ సంబంధించినటువంటి వాటికి ఈ కవర్స్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా. మొబైల్ యాప్తోనే ప్రాథమిక దశలోనే డిమోన్షియా వ్యాధిని గుర్తించవచ్చు అనమాట. డిమోన్షియా అంటే తీవ్ర మతిమరుపు అండి. యాక్చువల్గా ఇది మనము చిన్న వయసులో కనిపెట్టినప్పుడు కూడా ఇది అంత క్లియర్గా మనం కనిపెట్టలేమన్నమాట. ఓకే. మరి మొబైల్ యాప్ ద్వారా ఏం చేస్తుంటే ఇక్కడ గొంతు కానీ శరీర కదలికలు ఇతర అంశాలను రికార్డ్ చేసి ఆ డేటా ఆధారంగా ప్రారంభ దశలోనే తీవ్ర మతిమరుపును గుర్తించవచ్చు అనమాట. మరి దీనిపై అధ్యయనం చేసి కనుగొన్నది ఎవరంటే యూనివర్సిటీ ఆఫ్ ద కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో UCSF కనుక్కున్నారనమాట. దీనికోసం వీళ్ళు 54 ఏళ్ల సగటు వయసున్న 360 మందిని తీసుకున్నారు. వీరి యొక్క మాటలని వీళ్ళు రికార్డ్ చేసి వీటి ఆధారంగానే జన్యు స్థాయిలో ఉన్నటువంటి డిమోన్షియా లక్షణాలు వీళ్ళు గుర్తించగలిగారనమాట అనే విషయం కూడా మనకి ఎవరు చెప్పారంటే ఆ యొక్క బృందంలోని ఆడమ్ స్టెఫారో అనే ఒక వ్యక్తి చెప్పారు. అదేవిధంగా గాలిలోని డిఎన్ఏతో నేరగాలను కనిపెట్టవచ్చు. మనం చూస్తూ ఉంటాము, నేరం చేసిన తర్వాత మన వేలి ముద్రలు పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అనమాట. అలాంటప్పుడు కూడా మనం వాళ్ళు కనుక్కోవాలంటే ఆ ప్రాంతంలో వారి యొక్క శ్వాస ద్వారా ఆ ప్రాంతంలో వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ మాటల ద్వారా కావచ్చు, శ్వాస ద్వారా కావచ్చు, డిఎన్ఏ అనే వాళ్ళు వాతావరణంలో ఉంటాయన్నమాట. ఈ వాతావరణంలో ఉన్న డిఎన్ఏని వీళ్ళు తీసుకొని శాంపుల్స్ ద్వారా వీళ్ళు ఫింగర్ ప్రింట్స్ అనేది కనుక్కుంటారంట. ఓకేనా. మరి దానికి సంబంధించి ఇక్కడ ఈ విధంగా కనుక్కున్నది ఎవరంటే ఇక్కడ ఆస్ట్రేలియాలోని ఫ్లండర్స్ విశ్వవిద్యాలయం యొక్క పరిశోధకులు ఇలా కనుక్కున్నారు. ఇకపోతే ఇక చంద్రుని పైన టైం తెలుసుకోవచ్చు అనేసి మనకి హెడ్లైన్తో ఒక న్యూస్ పేపర్లో ముఖ్యమైన అంశం వచ్చిందనమాట. భూమిపైన పనిచేసే గడియారం చంద్రుని పైకి చేరితే రోజుకు 58.7 మిల్లీ సెకండ్స్ను కోల్పోతుందన్నమాట అని మనకి ఎవరు చెప్పారంటే శ్వేత సౌధంలో ఉన్నటువంటి సైన్స్ టెక్నాలజీ విధానం యొక్క అధిపతి ఆర్తి ప్రభాకర్ గారు తెలిపారు. ఈ సమయాన్ని ఏమంటామంటే CLT అంటారు, కోఆర్డినేటెడ్ లూనార్ టైం అని పిలుస్తారనమాట. మరి భూమిపైన సమయం అక్కడ పోతే 58.7 మిల్లీ సెకండ్స్ తగ్గిపోతుంది. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి యొక్క తేడాలో కారణం అనమాట. ఓకేనా. అదేవిధంగా దేశంలో తొలిసారిగా 10,000 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి గ్రీన్ ఎనర్జీ రికార్డ్ ఎవరంటే అదానీ గ్రీన్ ఎనర్జీ ఆ గ్రూప్ వారైతే పునరుత్పాదక విద్యుత్తుని ఎక్కువగా 10,000 మెగావాట్ల సామర్థ్యం సాధించినటువంటి తొలి కంపెనీ అనమాట అదానీ గ్రీన్ ఎనర్జీ. ఓకేనా. అదేవిధంగా కరెంటు ఎకానమీ సంబంధించండి. ఇక్కడ మనకి కరెంట్ ఎకానమీ సంబంధించి చూడడానికి మీకు ముఖ్యమైన అంశాలు ఇచ్చానండి. అయితే సరే ఈ PDF మీకు కావాలంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకేనా. ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది జీవీబీ అకాడమీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 6304690032 అండి. చాలా యూస్ఫుల్గా మీకైతే ఉంటాయి. నేను ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ చేస్తానండి ఇలా PDF తయారు చేయడం అనమాట. అంటే రాసి ఇవ్వడం ద్వారా కన్నా ఇలా PDF ఇస్తే మీకు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకొని ఒక బుక్ లాగా తయారు చేసుకొని ఎప్పటికప్పుడు మీరు సబ్జెక్ట్ వైజ్ రివిజన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే. మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. అదేవిధంగా జీవీబీ అకాడమీ సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు అక్కడ కూడా జాయిన్ అవ్వండి. ఓకే. మరి కరెంట్ ఎకానమీ కింద మనం చూసినట్లయితే ఇక్కడ దేశీయంగా తొలి వాణిజ్య క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ అనమాట. యాక్చువల్గా మనకి క్రూడ్ ఆయిల్ కావాలంటే కొన్ని విదేశాల నుంచి మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటాము. అయితే ఇలా దిగుమతి చేసుకున్నప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒడిదుడుకులు ఏర్పడినప్పుడు ఏం చేస్తామండి, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. అలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేటప్పుడు దానికోసం మనం ముందుగానే ఏం చేస్తున్నామంటే ఇక్కడ దేశీయంగా కూడా కొన్ని వాణిజ్యపరమైనటువంటి ముడి చమురును మనము ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా. దీంట్లో భాగంగానే మన కర్ణాటకలోని పాడూరులో ఒక 250 ఎకరాల్లో దీన్ని దేశీయంగా మనం మొట్టమొదటి వాణిజ్య క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ని అయితే స్టార్ట్ చేస్తాము, అక్కడ స్టోర్ చేసుకుంటున్నాం అనమాట. ఇక దీని యొక్క నిల్వ సామర్థ్యం ఎంత అంటే 2.5 మిలియన్ టన్స్ నిల్వ అక్కడ చేయవచ్చు అనమాట. మరి భూగర్భంలో ముడి చమురులను నిల్వ స్టోరేజ్ చేసేందుకు
ఇక్కడ ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్, ఓకే, ISPRL ఇదేం చేస్తుందంటే టెండర్లు అయితే ఆహ్వానం పలికింది. మరి ఈ యొక్క స్టోరేజ్ అనేది ఎలా ఉంటుందంటే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య ప్రాతిపదికన నిర్మిస్తారు. PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనమాట. PPP అంటే మరి దీని యొక్క వ్యయం ఎంత అంటే 5,514 కోట్లు. మరి ఇలాంటిది మనం చూసేటైతే ఒకటవ దశలో విశాఖపట్నంతో పాటుగా మంగళూరు, ఇప్పుడు పాడూరులో 5.33 మిలియన్ టన్నుల నిల్వ సామర్థ్యంతో వ్యూహాత్మక స్టోరేజ్ యూనిట్లను ప్రభుత్వం వ్యయంతో అప్పుడైతే ఏర్పాటు చేస్తున్నారు. ఓకేనా. మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపంచ బ్యాంక్ ఒక నివేదిక ఇచ్చిందండి. 2024 భారత వృద్ధి 7.5గా అంచనా వేస్తుందన్నమాట. మరి గతంతో పోలిస్తే 1.2% పెంచి ఇక్కడ విశేషణం, ఓకే, పెంచిందనమాట. అంటే 2024-25లో ప్రపంచంలోనే మనం చూసినట్లయితే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఏది అంటే దక్షిణ ఆసియా నిలుస్తున్న శాతం మనకి ప్రపంచ బ్యాంక్ తెలిపింది. అక్కడ 2025లో కూడా ఈ యొక్క దక్షిణాసియాలో 6.1% వృద్ధి సాధిస్తున్న స్థితి అంచనా వేయడం జరిగిందనమాట. మరి పాకిస్తాన్, శ్రీలంకలో రికవరీతో మనం చూసినట్లయితే దక్షిణాసియాలో వృద్ధి 6% కన్నా నమోదు ఎక్కువ అవుతుందనేసి అయితే ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఇలా మనకి ముఖ్యమైన అంశాలండి. ఫోర్బ్స్ జాబితా 2024 సంపన్న జాబితాలో ఫస్ట్ టాప్ 3 చూస్తే ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, శివనాడార్ గారు అయితే ఉన్నారనమాట. ఫోర్త్ అయితే సావిత్రి జిందాల్ 4th ప్లేస్లో ఉంటూ మొట్టమొదటి మహిళ శ్రీమంతురాల ప్లేస్లో కూడా సావిత్రి జిందాల్ ఉందన్నమాట. మనకి గతంతో పోలిస్తే ఈసారి దేశంలోని డాలర్ బిలియనీర్ల సంఖ్య 169 నుంచి 200 అయితే పెరిగింది. మరి ఈసారి ఫోర్బ్స్ జాబితాలో కొత్తగా భారతదేశం నుంచి 25 మంది డాలర్ బిలియనీర్లు చేరారనమాట. ఓకేనా. మరి అత్యధిక బిలియనీర్ల దేశం ఏదయ్యా అంటే అమెరికా దేశంలో 813. మరి రెండవ స్థానం ఏదయ్యా అంటే చైనా. మరి సింగపూర్లో ఫోన్పే UPI సేవలు. UPI అంటే మీకు తెలిసిన విషయమే, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేసు. మరి UPI ద్వారా సేవలు సింగపూర్లో ప్రారంభిస్తున్నామనేసి అయితే మనకి ఫిన్టెక్ సంస్థ అంటే ఫోన్పే తెలిపింది. సింగపూర్ టూరిజం బోర్డుతో ఇది ఒప్పందం చేసుకుందన్నమాట. మరి భారత్, సింగపూర్ల మధ్య ఇప్పటికే ఉన్నటువంటి UPI అనుసంధానతపైన ఈ ఒప్పందం కుదిరింది. మరియు అక్కడ ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ ప్రస్తుత భారతీయ బ్యాంక్ ఖాతాల నుంచి అయితే నేరుగా కూడా ఈ రెండు దేశాల మధ్య విదేశీ లావాదేవీలు తక్షణమే చేసేదానికి అవకాశం అయితే కల్పించిందనమాట. ఈ విదేశీ లావాదేవీలకు మనం ఏమంటామంటే క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్ అనేసి పిలుస్తాం. ఓకేనా. మరి శాంసంగ్ AI గృహోపకరణాలు అంటే కన్జ్యూమర్స్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ అనేటువంటి శాంసంగ్ ఇండియా AI ఆధారిత గృహోపకరణాలు అయితే విడుదల చేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఏమవుతుంది అంటే మన కరెంట్ బిల్ ఆదా అవుతుందనేసి అయితే చెప్పారు ఇక్కడ. మరి ఫ్రిడ్జెస్ వల్ల అయితే మనకి ఏ ఆధారిత గృహోపకరణ ఫ్రిడ్జ్ వల్ల 10% విద్యుత్ ఆదా అవుతుందంట. ఏసీల పైన 20% విద్యుత్ ఆదా అవుతుంది. మరి వాషింగ్ మిషన్స్ పైన అయితే ఎక్కువగా 70% వరకు అయితే విద్యుత్ అనేది ఆదా అవుతుంది. నెక్స్ట్ భారత్లో ఏటా 16,600 కోట్ల పెట్టుబడులు పెడతామనేసి అయితే బ్లాక్ స్టోన్ గ్రూప్ అయితే చెప్పిందనమాట. ఇప్పటికే ఇది మనకి 25 సంవత్సరాల పాటు మన దేశంతో అనుబంధం కలిగి ఉంది. ముంబైలో కూడా ఈ సంస్థకి 75 మందితో కూడినటువంటి పెట్టుబడుల బృందం అయితే ఉందన్నమాట. ఓకే. ఇప్పటి వరకు ఈ యొక్క సంస్థ మన దేశంలో $50 బిలియన్ పెట్టుబడి అయితే పెట్టిందనమాట. మరి దీని యొక్క బ్లాక్ స్టోన్ గ్రూప్ సంబంధించినటువంటి సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ దీక్షిత్ గారు, అదేవిధంగా చీఫ్ ఆపరేటింగ్ అధికారి జోనాథన్ డి గ్రే గారు అయితే వెల్లడించారు. ఓకే. నెక్స్ట్ ఆసుపత్రి బిల్లులకు రుణం ఇస్తుందన్నమాట కెనరా బ్యాంక్ అండి. మరి ఆసుపత్రులు చేరి ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో రోగులు వారి యొక్క పాలసీ కన్నా ఎక్కువ అక్కడ వాళ్ళు బిల్లు చేయాల్సి వస్తే వారికి అప్పుగా ఇస్తామని చెప్పింది ఈ యొక్క కెనరా బ్యాంకు. దాని పేరుగా ఏం పెట్టారంటే ఇక్కడ వాళ్ళు కెనరా హీల్ అనేసి పేరు పెట్టుకున్నారనమాట. మరి దీనిపైన వార్షిక వడ్డీ రేటు 11.25%గా ఉంటుందన్నమాట. స్థిర వడ్డీ రేటు అయితే 12.30గా ఉంటుంది. మరి మహిళల కోసం ఏమైనా చేస్తున్న కెనరా బ్యాంక్ ఉంటే మహిళల పొదుపు ఖాతాలు తెచ్చింది. మరి యొక్క మహిళల యొక్క పొదుపు ఖాతాలను మీరు ఏం పిలిచారంటే కెనరా ఏంజల్ అనేసి అయితే పిలిచారనమాట. మరి UPI చెల్లింపులకు సులభంగా చేసింది కూడా వీళ్ళు 123 Pay AS అని ప్రారంభించారు. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంటి వద్దకే వాళ్ళు డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నటువంటి తొలి బ్యాంకుగా ఏదైనా ఉందంటే కెనరా బ్యాంక్ అని తెలిసింది అనమాట. వెరీ ఇంపార్టెంట్. మరి ఇండిగోతో మలేషియా ఎయిర్లైన్స్ కోడ్ షేర్ ఓపెన్ చేస్తుంది అనమాట. అంటే మలేషియా ఎయిర్లైన్స్ ఉన్నటువంటి విస్తృత నెట్వర్క్ ద్వారా ఆగ్నేయ ఆసియాలో ఉన్నటువంటి మరికొన్ని గమ్యస్థానాలకు ఇండిగో తన యొక్క ప్రయాణికులను అందుబాటులోకి తెచ్చే వీలుంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ పాలిటీ గురించి 12 మంది రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం జరిగిందండి ఏప్రిల్ 3న. ఈ విషయం కూడా నేను మీకు క్లియర్గా ఇచ్చాను ఇక్కడ. మద్యం పైన రాష్ట్రాలకి సంపూర్ణ అధికారం ఉండాలనేసి అయితే వాదిస్తున్నాయి ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ ఇద్దరు కూడా సుప్రీంకోర్టులో దీనిపైన తీర్పు రావాల్సి ఉంది. అదేవిధంగా గతంలో 1997లో కూడా అయితే రాష్ట్రాలకు వ్యతిరేక తీర్పు వచ్చింది ఈ విషయంలో. మరి ఇప్పుడు ఏమొస్తుందో మనం చూద్దాము. కేంద్రంపై తమిళనాడు సర్కార్ దావా వేసింది. అంటే విశాఖ తుఫాన్ వల్ల మా రాష్ట్రంలో చాలా నష్టపోయాం మేము, అప్పుడు మాకు 37,000 కోట్లు ఇస్తామని చెప్పారు. ఉత్తర్వుల ప్రకారం ఇవ్వాల్సింది. ఆ అమౌంట్ ఇంకా మాకు ఇవ్వలేదు కాబట్టి అయ్యా మీరు ఇప్పించండి అనేసి సుప్రీంకోర్టు అయితే దావా వేసిందనమాట. ఇది 131 ఆర్టికల్ కింద అయితే ఈ పిల్లు వేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. అదేవిధంగా జాగ్రఫీ గురించి కూడా ఇచ్చారండి ఇక్కడ. మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు. భూమి లోపల మహాసముద్రం ఉందంటయ్యా.
భూమి లోపల మహాసముద్రం ఉందంట. మరి భూమి పైన ఉన్నటువంటి ఉపరితలమైనటువంటి నీటి కన్నా ఆ భూమి లోపల ఉండే 700 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి మహాసముద్రం యొక్క నీటి ఎన్ని రెట్లు ఎక్కువ ఉందంటే అదే 3 రెట్లు ఎక్కువ ఉందన్నమాట. భూమి పైన ఉన్నటువంటి నీటితో పోలిస్తే 700 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి నీరు అనేది 3 రెట్లు ఎక్కువగా ఉందన్నమాట. మరి ఇది ఏ పొరలో ఉందంటే రింగ్ ఉడైట్ అనే ఒక ప్రత్యేకమైన రాతి పొర ఉపరితలం ఉందంట. ఆ రాతి పొర యొక్క ఉపరితలం పైన ఇక జల సంపద మొత్తం ఉందంట. మరి ఆ యొక్క రాతిని ఏమైనా పిలుస్తారంటే అక్కడ బ్లూ రాక్ అని పిలుస్తారు. ఈ యొక్క బ్లూ రాక్ ప్రత్యేకత ఏంటి అంటే అది స్పాంజ్ లాగా మెత్తగా స్వభావం కలిగి ఉండే హైడ్రోజన్ ఆకర్షించుకుంటుంది అనమాట. దీంతో నీటిని పీల్చుకునేసైతే అదిమి అలాగే పెట్టుకునే స్వభావం కలిగి ఉంటుందనేసి మనకి తెలిపిన వ్యక్తులు ఎవరంటే అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఇది ఒక కొత్త విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే 2014లోనే వీరి విషయం గురించి అయితే ఒక సైంటిఫిక్ పేపర్తో తెలిపారు. దానిలో మళ్ళీ గుర్తు చేస్తున్నట్లు ఆ యొక్క పరిశోధనలో బృందంలో ఒక సభ్యుడు స్టీవ్ జాకబ్సన్ గారు మనకైతే తెలియజేశారు. మరి పోతే అంతర్జాతీయ అంశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వానికి పాలస్తీనా మళ్ళీ వినతి పత్రం జారీ చేసుకుంటుందన్నమాట. ఓకేనా. ఫస్ట్ టైం 2011లో అభ్యర్థన చేసింది. అప్పుడు అమెరికా అడ్డుకోవడం వల్ల అక్కడ దానికి సభ్యత్వం రాలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ సభ్యత్వం కావాలని అయితే అభ్యర్థిస్తుంది. మరి దీన్ని ఈ యొక్క పాలస్తీనాని ఒక దేశంగా గుర్తిస్తూ 140 దేశాలు కూడా సంతకాలు చేసి దీన్ని సపోర్ట్ అయితే చేస్తున్నాయన్నమాట. మరి అక్షయ పాత్ర కృషి కారణం అనేసి మోడీ గారు అయితే మన ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి భారత శాశ్వత కార్యాలయ ప్రతినిధి ఉన్నటువంటి రుచిరా కాంబోజ్ ద్వారా ఈ సందేశాన్ని అయితే అక్కడికి పంపించారనమాట. ఈ విషయం గురించి నేను ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాను. మరి యొక్క అక్షయ పాత్ర రోజు మనం చూసినట్లయితే ప్రధాన కార్యాలయం మనకి బెంగళూరులో ఉంది. స్థాపన 2000 సంవత్సరంలో. దీని యొక్క ట్యాగ్లైన్ ఏంటి అంటే అన్లిమిటెడ్ ఫుడ్ ఫర్ ఎడ్యుకేషన్. ఓకేనా. మరి పాఠశాలల్లో కూడా మనకి అక్షయ పాత్ర ద్వారా భారతదేశంలో 72 వంశాలు నిర్వహిస్తుందనేసి గత 24 ఏళ్లలో మనం చూస్తే 24,000 పాఠశాలలో 21 లక్షల మందికి అయితే రోజు భోజనం అందిస్తున్నట్టయితే తెలిపారు ఇక్కడ. ఓకేనా. దీంట్లో మనకి కైలాస సత్యార్థి గారు అయితే ఈ యొక్క 400 కోట్ల మంది అన్నదాన కార్యక్రమంలో ఐక్యరాజ్య సమితి ప్రత్యేక వేడుక జరిగింది. అక్కడైతే వీళ్ళంతా పాల్గొన్నారు. ఎవరెవరంటే కైలాస సత్యార్థి కావచ్చు, ఇతను మనకి శాంతి నోబెల్ గ్రహీత, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి గారు కూడా ఇక్కడ పాల్గొన్నారనమాట. అదేవిధంగా అక్షయ పాత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు ఎవరు అంటే మధు పండిత్ దాస. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మనకి నిర్బంధ సైనిక శిక్షణ వయసును 27 ఏళ్ళ నుంచి 25 తగ్గించింది ఎవరంటే ఉక్రెయిన్. ఆ దేశ పార్లమెంట్లో బిల్లును ఆమోదింపజేసుకుని అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా సంతకం చేశారనమాట. సముద్రాలపై నిర్లక్ష్యం తగదనేసి యునెస్కో చెప్పింది. ఎందుకంటే భూమిపైన ఉండే ఆక్సిజన్లో 50% సముద్రాల నుంచి మనకు వస్తుందన్నమాట. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ 30% సముద్రాలు పీల్చుకుంటున్నాయి. ఇంత మనకి మేలు చేస్తున్న సముద్రాలు మనము వాటికి ఇబ్బంది కలిగించడం అనేది మన యొక్క మానవాళికి ఇబ్బంది అనే అంశాన్ని వాటిని కాపాడుకోకపోతే మనకి సమస్య మనమే తెచ్చుకోవడం జరుగుతుందనేసి అయితే హెచ్చరించింది యునెస్కో. తైవాన్లో 7.4గా రిక్టర్ స్కేల్పై నమోదైనటువంటి భూకంపం అయితే సంభవించిందనమాట. 9 మంది మృతి చెందారు. 944 మందికి అయితే గాయాలయ్యాయి. ఇంకా కొంతమంది పెరిగే అవకాశం ఉంది. తైవాన్ రాజధాని తైపీకి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తైవాన్ యొక్క తూర్పు తీరంలో ఉన్నటువంటి హెలిన్ కౌంటీ అనే ప్రాంతానికి 18 కిలోమీటర్ల దూరంలో 35 కిలోమీటర్ల లోతున భూమి లోపల భూకంపం కేంద్రం అనేది కేంద్రీకృతమైన అధికారులు అయితే వెల్లడించారనమాట. మరి మీకు తెలుసు, మనకి జాగ్రత్తలు చెప్పుకుంటాం మనము. ఈ భూకంపం యొక్క కేంద్రం అనేది లోపలికి పోయే కొద్దీ లోతు పెరిగితే దీని యొక్క ప్రభావం తక్కువ ఉంటుంది అనమాట. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ తైవాన్ దేశంలో గత 25 ఏళ్ళు ఇదే అతిపెద్ద భూకంపంగా మనం చూడవచ్చు. తైవాన్ చైనా మధ్య దూరం అయితే 160 కిలోమీటర్లుగా ఉంటుంది. మరి తైవాన్ ప్రత్యేకత ఏంటంటే కంప్యూటర్ చిప్పులు తయారు చేస్తుంది. అత్యాధునిక టెక్నాలజీ కూడా పేరుగాంచిందనమాట. ఇంకా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అజయ్ మిశ్రా గారు హైదరాబాద్లో జరిగినటువంటి జాతీయ ప్రజా సంబంధాల మండలి అంటే పబ్లిక్ రిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 20వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా అయితే పాల్గొని ప్రసంగించారు. నెక్స్ట్ మేక విజయసాయి గారు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ నూతన అధ్యక్షుడిగా అయితే ఇతను ఎన్నికయ్యారనమాట. దీన్ని నరెడ్కో అంటారు. మరి ప్రొఫెసర్ కామరాజ్ అనిల్ గారు అయితే పుట్టపర్తి సత్యసాయిబాబా తెలుసండి మీకు, అనంతపురం సంబంధించి. అక్కడ పుట్టపర్తి సత్యసాయిబాబా యొక్క ప్రసంగాల్ని ఆంగ్లంలో అనువాదకుడు అనమాట ఈ యొక్క అనిల్ గారు. ఇతనైతే మరణించారు. 82 years ఏజ్ అనమాట. ఓకే. జూన్ నుంచి అయితే కర్నూలులోని ఏపీఆర్సీ అయితే కేంద్రాన్ని స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇది ఏపీఆర్సీ అనేది మనకి 1999లో మార్చిలో ఏర్పడింది. అప్పటి నుంచి మనకి ఇది రాష్ట్రానికి ఎక్కడి నుంచి అండి, హైదరాబాద్ నుంచి అయితే మనకి ఇది మన కార్యాలయం సేవలు అందిస్తుంది అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి అనమాట. ఓకే. ఇప్పుడు అది జూన్ 1 నుంచి కర్నూలుకు వచ్చేసి ప్రధాన కార్యాలయం అయితే ప్రారంభించబోతుంది అనమాట. ఓకేనా. మరి ఏపీఈఆర్సీ యొక్క చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున గారు ఈ విషయం తెలిపారు మనకి. జీవీబీ అకాడమీ బాలు సార్ ప్రిపేర్డ్ ఈ సోర్సెస్ వచ్చేసి మనకి తెలుగు న్యూస్ పేపర్స్, ఆంగ్ల దినపత్రికలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి పీడిఎఫ్స్ మీకు మరిన్ని కావాలంటే
ఇలాంటి పీడిఎఫ్స్ నేను మరి ఎక్కువ పీడిఎఫ్స్ మీకు ఇలా చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే మన కోర్స్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, మరి వారికి అన్యాయం జరగకూడదు కాబట్టి మీకు పీడిఎఫ్స్ కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు జస్ట్ మెసేజ్ చేయండి. అలా కాకుండా మీరు టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దామండి. ఏపీ హిస్టరీ నేను చెప్తున్నా కంటిన్యూగా, ఏపీ హిస్టరీ క్లాస్ మీరు గమనించండి, చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, ఎకానమీ కూడా స్టార్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.